మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బ్యాంకు సిబ్బంది నేరగాళ్లకు సహకరించారు. చివరికి పోలీసులకు చిక్కారు. భారీ సైబర్ మోసాల నెట్వర్క్ ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ అక్టోబర్ 2.0 పేరుతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ నెలలో దాడులు నిర్వహించామని నగర సిపి సజ్జనార్ వెల్లడించారు. పెట్టుబడులు, ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి మోసాలకు పాల్పడుతున్న ముఠాలకు కొందరు బ్యాంక్ అధికారులు, ఇతర ఉద్యోగులే సహకారం అందించారని గుర్తించారు. అక్రమంగా బ్యాంకు ఖాతాలు తెరిచి సహకరించారని నిర్ధారించారు. నిందితుల్లో వివిధ బ్యాంకులకు చెందిన 32 మంది సిబ్బంది, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, 5 మధ్యవర్తులు ఉన్నారు. మొత్తం 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. 7 రోజుల పాటు 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించడానికి నేరగాళ్లు 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారని గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 కేసులతో ఈ ఖాతాలకు సంబంధం ఉందని తేల్చారు. వీటి ద్వారా సుమారు 150 కోట్ల మేర మోసాలు జరిగినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 14 చెక్ పుస్తకాలు, 2 పెన్ డ్రైవ్లు, 1 ల్యాప్టాప్ తో పాటు 21 షెల్ కంపెనీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామంటూ సజ్జనార్ తెలిపారు. సైబర్ ముఠాల్లోని కీలకమైన వ్యక్తులను పట్టుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. సైబర్ మోసాలకు గురైతే గోల్డెన్ అవర్ ను వృధా చేయకుండా వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరాల్ని చేస్తున్నారు. వాళ్ళందరిపైన చట్టపరమైన కేసు బుక్ చేయడము, నేరస్తులు అరెస్ట్ చేయడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, మన ఏసీపీ శివమారుతి నేతృత్వంలో దాదాపు 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఆ స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ కి ప్రధానమైన కారణము ఒక టూల్ మ్యూల్ అకౌంట్. ఇది ఒక వ్యక్తి పేరు మీద దాన్ని ఓపెన్ చేసి లేదా ఒక కంపెనీ పేరు మీద ఓపెన్ చేసి దాని ఆపరేషన్ వేరే వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటాము. ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ మ్యూల్ అకౌంట్స్ ని సంపాదించి వాటి ద్వారా ఈ ఫ్రాడ్ అమౌంట్ ని ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ లో ఆపరేషన్ వేరే వ్యక్తులకు ఇవ్వకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు మభ్య పెట్టినా, మీకు ఆ డబ్బులు ఆశ చూపించినా గానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అది క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే మీరు కూడా లీగల్ యాక్షన్ కి బదులవుతారు. కాబట్టి ఈ మ్యూల్ అకౌంట్ ని అరికట్టే క్రమంలో మీరు కూడా పోలీసులకి, సమాజానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బ్యాంకు సిబ్బంది నేరగాళ్లకు సహకరించారు. చివరికి పోలీసులకు చిక్కారు. భారీ సైబర్ మోసాల నెట్వర్క్ ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఈ ఆపరేషన్ అక్టోపస్ 2.0 పేరుతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ నెలలో దాడులు చేసినట్లు సిపి సజ్జనార్ అయితే క్లారిటీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి ఆపరేషన్ అక్టోపస్ 2.0కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్యాంకు అధికారుల అండదండలతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు దుండగులు. ఇందులో బ్యాంక్ అధికారులు సైబర్ కేటుగాళ్లతో కుమ్మక్కయి ఈ యొక్క మోసాలకు పాల్పడుతూ ఉండటంతో దీన్ని పసిగట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ అక్టోపస్ 2.0ను స్టార్ట్ చేశారు. ఆపరేషన్ అక్టోపస్ 2.0తోనే ఈ యొక్క సైబర్ మోసాలను గుట్టురట్టు చేయడం జరిగింది. మొత్తం 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. దాదాపు 32 మంది బ్యాంక్ అధికారులతో సహా 52 మంది ఎవరైతే సైబర్ నేరగాళ్లు ఉన్నారో మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. ఈ యొక్క మోసంలో 150 కోట్ల మేరకు మోసాలకు పాల్పడినట్లు తేల్చడం జరిగింది. వీళ్లకు దాదాపు 850 కేసులతో సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి ఈ భారీ సైబర్ మోసాల నెట్వర్క్ ను హైదరాబాద్ పోలీసులు ఛేదించడం జరిగింది. ముఖ్యంగా పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు ఈ యొక్క ముఠ. వీరికి ఏకంగా బ్యాంకు అధికారులే వారికి అండగా ఉంటూ అమాయకులను టార్గెట్ చేసి యొక్క మోసాలకు పాల్పడటం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా నిందితుల్లో
32 మంది బ్యాంక్ అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, 5 మధ్యవర్తులు ఉన్నారు. అంటే 15 మంది మ్యూల్ ఖాతాదారుల్లో అంటే ఒకరి అకౌంట్ ను వేరొక వ్యక్తుల, ప్రైవేటు వ్యక్తులకు అంటే మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులకు వాళ్లకు అప్పజెపితే ఆ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే సైబర్ నేరగాళ్లు ఖాతాలను తీసుకుంటారో వాళ్ళు అసలైనటువంటి ఖాతాదారులకు కొంత సొమ్మును అప్పజెప్పి ఈ నేరాలకు తెరతీయటం జరుగుతోంది. వారి కోసం అక్రమంగా బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్లు కూడా దర్యాప్తులో తేలింది. సో వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ ఆర్జీవీ శివమారుతి నేతృత్వంలో ప్రత్యేక బృందాల ఆపరేషన్ లో పాల్గొని ఈ యొక్క మోసాన్ని ఇటు ఆపరేషన్ అక్టోబర్ 2.0తో గుట్టురట్టు చేయడం జరిగింది. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ.